ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసు. నమస్తే మేడం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. చెప్పం ఎలా ఉందో? దరిద్రంగా ఉందిరా. ఓకే అర్థమైంది. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు చూసేవా సుగ్రీవా వీడి మిట్టమిట్టలు? నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? రోజు పొద్దునే మీ ఇంటికి చూపించాలి సీరియస్నెస్ బట్టలు ఇప్పి. మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తామని తెలుసు అని చాలా దుర్మార్గమైన కామెంట్. అది కరెక్ట్ కాదు. అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ లేదు, ఈ పాయింట్ లోనే ఉన్నావు అనుకో, గిల్ల గిల్లా కొట్టుకుంటావు. ఇక నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. అందుకే తెలీదా నీకు? మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మనిషి మంచోడే, గుణమే. అది కూడా నిజమేరా. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దేవుడు పైనే భారం వేసాం. సారీ, కరెక్టే, మర్చిపోయాను. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తా. పాలకూర పప్పు అని తెగ తినేశాడు. గ్యాస్ వచ్చి పట్టుకుపోయి మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? నక్కం దొక్కొచ్చావు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్ అయిపోతుంది. కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. యాక్టింగ్ చేసినావు రా హోషి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.